ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరి కొందరంలో ఈ దినము దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 4వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవద్దును, నేను ఒంటరిగా నుండి నీవే నన్ను సురక్షితముగా నివసింపజేసేదవు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చి కల్వరి శిలువలో ప్రాణం పెట్టి మనల్ని విమోచించిన ఆ విమోచనకర్త మనకు సెలవిస్తున్న గొప్ప వాగ్దానం ఏమంటే, ఇక్కడ భక్తుడు తన జీవిత అనుభవంను రాస్తూ వచ్చినాడు. ఇది మన జీవితంలో ఎంతో నిజం. ఏమంటే, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవద్దును, నేను ఒంటరిగా ఉండినను నీవే అనే మాట గమనించండి. ప్రియమైన వాళ్ళారా, ప్రతి మనిషి కూడా పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు, ఈ టైంలో ప్రతి ఒక్కరు కూడా నిద్ర అనేది సహజంగా ఉంది. అయితే 12 గంటలు బతికుండాలన్నా, 12 గంటలు రాత్రిపూట నిద్రపోవాలన్నా అదే ఎవరో ఒకరు మనల్ని భద్రపరచాలి. పడుకున్నోడు లేచేది కష్టం, ఇంట్లోకి బయటికి వెళ్ళినోడు ఇంటికి వచ్చే కష్టం. అంత దుర్దినాల్లో ఉన్నాం. ఈ 2024వ సంవత్సరం చివరి దినంలో ఉన్నాం మనం. ఈ రోజు వరకు మనం బతుకున్నామంటే కేవలము ఏమనుందంటే, ఈ భక్తుడు మాట్లాడిన మాట, నీవే నన్ను సురక్షితంగా నివసింపజేసేదవు. ప్రియమైన వాళ్ళారా, ఈ మాట చాలా చిన్నది కనబడుతుంది, కానీ ఆయన మనల్ని నివసింపజేసినాడు, ఆయన మనల్ని బ్రతికించినాడు. మనకు కావాల్సిన ప్రతి అవసరత, అంటే నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ఒకని తల్లి ఏ రకంగా భద్రపరుస్తుందో, ఒకని తండ్రి ఏ రకంగా వాడిని పోషిస్తాడు, వారందరికంటే కూడా ఎక్కువగా వారికిన పడుకున్నప్పుడు ఏం చేయలేరు కదా. అందుకే వారికంటే అది కూడా అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు మనకున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు అంటే, మనల్ని నిరంతరం పోషిస్తున్నాడు, అనుక్షణము పోషిస్తున్నాడు. సంవత్సరమును దయాకిరీటంగా ఇస్తున్నాడు మనకు. ఎంత విచిత్రం చూడండి. ఈ సంవత్సరం అంతా మనం ముగించుకొని ఈ నూతన సంవత్సరంలో ఈ దినం అడుగుపెట్టడానికి ప్రభు మనకి ఇస్తున్న గొప్ప ఆధిక్యత ఇది. అయితే ఈ గొప్ప ఆధిక్యతను బట్టి మనం ఏం చేయాలంటే, ఆయనను ఆరాధించాలి, ఆయనను శ్లాఘించాలి, ఆయనను మయంపరచాలి. ఈ గొప్ప దినము, ఈ చివరి దినమును మనం పురస్కరించుకొని మనం ఆయనను ఆరాధించబద్దులమైనాం. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే కృతజ్ఞత లేని జీవితము దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. ఆయన ఏం చేసినాడో అది మనం ఎరిగి, మన కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టడమే కాదు, మన కొరకు కావలసిన ప్రతి ఒక్కటి ఇవ్వడమే కాదు, మనల్ని శత్రువు అయిన సాతాను యొక్క కబంధాస్తాల నుండి, శత్రువు యొక్క ప్రతి పన్నాగం నుండి మనల్ని విడిపిస్తూ, మనల్ని భద్రపరుస్తూ ఈ చివరి గడియల్లోనికి, ఈ చివరి దినంలోనికి ప్రభు నడిపించినాడు. అందుకే భక్తుడు మాట్లాడుతున్నాడు, నేను పండుకొని నిద్రపోతా కానీ నీవే. అది గుర్తుపెట్టుకోవాలి ఆ మాట. అంటే ఇంకొకరు కానే కాదు మనల్ని భద్రపరిచేది. యేసుక్రీస్తు ప్రభు కాకుండా ఇంకొకరు భద్రపరిచేటోడు లేరు. ఇంకొకడు ఉన్నోడు అపవాది అనేటోడు, మనం ఎప్పుడు చస్తామా, ఎప్పుడు పాతాళానికి పోతామా అనుకుంటాడు. యేసు ప్రభు ఏమంటే, జీవం ఇచ్చి మనల్ని సరిగా లేకపోతే సరి అయ్యి ఇక్కడనే పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొంది సరి అయిన రీతిలో వారు చనిపోతే, మృతి పొందితే ప్రభువునందు మృతి చెందాలని, ప్రభునందు మృతులు ధన్యులు అని రాబడ్డది. మనం చనిపోవాలి ప్రభునందు అని యేసు ప్రభు కోరిక కలిగి మనల్ని ఇంకా సజీవంగా ఉంచి, మనం బతుకున్నామంటే ఏదో మంచివాళ్ళం కాదు, మనం ఇంకా ప్రభుకు ఇష్టంగా ఆయన కోరుకునే స్థాయిలో లేము. ఇప్పుడు ఒక చెట్టుకు ఒక పండు ఉంటే, ఒక పువ్వు ఉంటే, అది మనిషికి అది ఎంతవరకు మొగ్గు ఉన్నప్పుడు తెంపలేము, కచ్చిగా ఉన్నప్పుడు తెంపలేము. అది పరిపక్వం వచ్చి మంచి ఆకారము, తినడానికి రుచిగా ఉన్నప్పుడు తెంపేస్తాడు. యేసు ప్రభు కూడా మనం ఈ లోకంలో సరిగా బతికి ఆయనకి ఇష్టమైన బతుకున్నప్పుడు మనల్ని ఆటోమేటిక్గా తీసేసుకుంటాడు. ఈ లోకంతో సంబంధం లేదు ఆయనకు. అయితే మనం ఇంకా చనిపోలేదు, ఇంకా ఆయన దగ్గరికి పోలేదంటే మనము సరి అయిన వాళ్ళం కాదు, ఇంకా పరిపక్వతలోనికి, ఇంకా మంచి పరిమళంలోనికి రాలేదు. అట్లా వచ్చినట్లుగా ఈ సంవత్సరం మనల్ని కాపాడిన దేవుణ్ణి స్తుతించి ఆరాధించి, ఈ నూతన సంవత్సరం అయినా ఆయనకి ఇంపైన జీవితం జీవించి ఆయనను మయంపరుద్దాం. దేవుడి మాట దీవించుగాక. చిన్న ఆరాధన. పరమ తండ్రి యేసు ప్రభునామమును బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. సంవత్సరం అంతా తండ్రి, 2024 సంవత్సరం
365 దినాలు మమ్మల్ని కనుపాప కాపాడిన. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఆర్థికమైన, ఎన్నో అనారోగ్యపరమైన, ఎన్నో ఇరుకులు, నిందలు, కృంగుదలలు వచ్చిన వాటన్నిటిలో నువ్వు భద్రపరిచి ఈ దినం కూడా మాకిచ్చి నూతన సంవత్సరంలో అడుగుపెట్టడానికి నువ్వు కృపణిస్తున్న దాన్ని బట్టి ఏమి ఇవ్వలేక నీవే నన్ను సురక్షితంగా చేసే దేవుడు అని స్తుతిస్తూ నీ పాదాలను ముద్దు పెట్టుకొని యేసు ప్రభు నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.